చేసినటువంటి దీక్ష కాదు. దీక్షా శిబిరం దగ్గర ఉన్నటువంటి అనేక డిమాండ్లలో ప్లకార్డ్స్లలో ఇదొకటి. సీఎం కార్యాలయం ఏదైతున్నదో మీరు ఈ కార్యాలయం కోసం 1000 కోట్ల దుబారా చేస్తున్నారు, రీడిజైన్ల పేరు మీద మీరు ఇవాళ దుబారా చేస్తున్నారు. ఎక్కడికి కేసీఆర్ ప్రభుత్వ ప్రయాణం అని ఒక మాట అడిగారు. రైతులకు వాటా ఎంత ఇవాళ ఈ బడ్జెట్లలో ఒక స్పష్టమైన డిమాండ్ అడిగారు. గడిల పాలన తప్ప ఈ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రంలో డెంగ్యూ విష జ్వరాలతోటి వేలాది మంది ప్రజలు చచ్చిపోతా ఉన్నారు. మీరు అంగుల బంగ్లాలో ఎట్లా మీరు ఇవాళ సౌకర్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తారని ఒక డిమాండ్ అడిగింది. అన్నిటికంటే ముఖ్యంగా బంగారు తెలంగాణలో భరోసా లేక రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. ఇదే నా బంగారు తెలంగాణకు ఆనవాళ్ళని అడిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరూ సోషల్ మీడియా ఒక బాధ్యతగా మహబూబ్నగర్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో మన తెలంగాణ చదువుల బిడ్డలు ఆడబిడ్డలు స్కూళ్ళల్లో మరుగుదొడ్డు లేక లైన్లో నిలబడినటువంటి ఒక అవస్థ ఏదైతుందో ఈ అవస్థ పోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఆలోచన మీకు ఉన్నదని ఒక మాట. ఇంతకు మించి దీంట్లో ఈ మొత్తం దీక్షలు మేము పెట్టినటువంటి డిమాండ్స్ ఏంటి? ఒక సాధారణమైనటువంటి ఒక నిరసన వ్యక్తీకరణ. తెలంగాణలో బంగారు తెలంగాణ పేరు మీద మీరు భ్రమణంలో ఉంచడం తప్ప ఏమీ పని చేయలేదని చెప్పడం కోసం ఒక డిమాండ్. దీనికి నానా రకాలైనటువంటి నిర్బంధం చూపెడితే ఈ రాష్ట్రంలో జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడారు, చెప్పాడు. వేరే పార్టీల నాయకులు మాట్లాడరు, పెద్ద పెద్ద సంఘాలు చెప్పుకుని ఎవరు మాట్లాడరు. మీరంటూ ఈ రాష్ట్రంలో ఎడిపోతా ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎడిపోతా ఉంది. మీకు బాధ్యత లేదా? ఒక ఉద్యమకారులుగా మేము ప్రతి క్షణంలో మిమ్మల్ని డిమాండ్ చేసాం. ఇవాళ జేఏసీగా హక్కుల పరిరక్షణ మీ బాధ్యతను మీరు కోరుకుంటారు కదా. అధ్యయనాల పేరు మీద మీరు ఏదో కొనసాగిస్తున్నటువంటి ఇప్పటిదాకా ప్రయాణం ఉందో కట్టిపెట్టి సామాజిక ఉద్యమ శక్తులతో కలిసి వస్తారా? అధ్యయనాల పేరు మీద కాలయాపన చేసి మరొక రకంగా పరోక్షంగా కేసీఆర్కు సహకరిస్తారా? స్పష్టంగా తేల్చుకోవాల్సిన బాధ్యత కోదండరాం గారి మీద. మీ వైఖరి మాకు చాలా బాధ అనిపిస్తాము. ఎందుకంటే మీరు మీకేదైనా వాళ్ళు మాట్లాడినప్పుడు మేము ఎట్లయితే రెస్పాండ్ అయినా మీ బాధ్యత కూడా అంతే ఉంది కదా. అందుకోసమని ఇవాళ కరీంనగర్ నుంచి ఈ డిమాండ్ ఎందుకు తీసుకొని వచ్చినామంటే, కరీంనగర్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న చైతన్యానికి ఒక మారిపోయినటువంటి జిల్లా. తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప సార్థకత నిలబెట్టినటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచే తెలంగాణ ఉద్యమ వేదిక ఇవాళ కూడా అనేక సార్లు ప్రయత్నాలు ప్రత్యామ్నాయ జిల్లా అధ్యక్షుడు గుర్రా శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు వారు చేసుకోవడం జరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యులు, ఇక్కడ ఉన్న జేఏసీ నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక సంఘాలు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అందరం కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రశ్నించడానికి ముందుకు పోదామా వద్దా, అందరం కలిసి పోదామా వద్దా, అది చాలా తేల్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పడం కోసమే ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే ముందు ఇవాళ ఉదయం ఇవాళ సిద్దిపేట జిల్లాలో చేర్చబడ్డటువంటి ఐనాపూర్ అనేటువంటి గ్రామం కౌరవల్లి దగ్గర ఉంటుంది. అక్కడ మల్లేష్ అనేటువంటి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు ఎంఎస్సీ ఇంగ్లీష్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినటువంటి ఆ మల్లేష్ చనిపోయే ముందు ఒక ఉత్తరం రాసిండు. ఆ ఉత్తరం కూడా చాలా స్పష్టంగా అవుతుంది. కాపీ కావాలని ఇస్తాను నేను. చాలా స్పష్టంగా ఒక మాట అన్నాడు. అయ్యా, మీరు కూర్చున్నటువంటి కుర్చీ మా యొక్క పోరాట ఫలితం, విద్యార్థుల ఫలితం. నిరుద్యోగుల్ని కనిపెట్టండి, ఉద్యమకారులని కనిపెట్టండి. ఇవాళ కానీ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? ఉద్యమకారులని కనిపెట్టడం కంటే ఈ కుర్చీ ఏదో మళ్ళీ చనిపోయినట్టు ఏమని కోరుకుంటున్నాడు? మా అందరికీ న్యాయం కావాలని కోరుకుంటున్నాడు. ఇది ఉద్యమకారులకు సమర్థం అంటున్నాడు. కానీ కేసీఆర్ ఏమనుకుంటున్నాడంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం,
చిన్నజీయర్ స్వామి యొక్క చలవ అనుకుంటున్నాడు. నరసింహని మొక్కే తప్ప ఈ కుర్చీకి కొనసాగి అక్కడ ఎవరు భయపడతామని. కానీ అదే రోజు ఏం జరిగింది? ఇళ్ళలో పోయిన రోజు చిన్నజీయర్ స్వామిని ముందు సీట్లో కూర్చోబెట్టిన తర్వాతనే కేసీఆర్ ఆ సీట్లో కూర్చున్నాడు. తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఈ రాష్ట్రం కోసం పోరాడినరో, వాళ్ళ యొక్క అమరులు ఎవరైతే ఉన్నారో, ఆ అమరుల యొక్క తల్లిదండ్రులు ఎవరైనా పిలిచి, అమ్మా మీ 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 బిడ్డలు చేసిన ఉద్యమం, మీ బిడ్డలు చేసిన బలిదానం వల్లనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం యొక్క పరిపాలన, ఈ రాష్ట్రం యొక్క ప్రాధాన్యాలన్నీ కూడా మొట్టమొదటిగా ఉద్యమకారులకి ఉంటాయని చెప్పుకుంటే నిజంగానే ఈ రాష్ట్రంలో ఉద్యమకారులు గర్వించేవారు. కానీ మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు అవమానించే పద్ధతిలో కూడా, ప్రజాస్వామికమైన వ్యవస్థను అవమాన కూడా మీరు చేస్తున్నటువంటి అనేకమైన పద్ధతులు ఉన్నాయో దీన్ని మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. మేము కేవలం కేసీఆర్ వైఖరిని మాత్రమే ఖండించడం లేదు. ఇవాళ జేఏసీగా చెప్పుకున్నటువంటి కోదండరామ్ గారి యొక్క నిర్లిప్తత ఏదైతే ఉన్నదో దాన్ని కూడా చాలా బాధపడతా ఉన్నాం. వైఖరి మార్చుకున్న బాధ్యత ఆయన మీద ఉన్నది. ఉద్యమ సామాజిక శక్తులతో కలిసి రావాలి. కలిసి రాకపోతే ఒక రకంగా తెలంగాణలో కేసీఆర్కి ప్రత్యామ్నాయంగా ఏదైతే నమూనా ఉందో ఆ నమూనాకు అడ్డంకి కూడా ఇవాళ మీరు కొనసాగిస్తున్నటువంటి వైఖరి అని చెప్పేసి కూడా ఉద్యమ వేదిక భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.